తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి ఎవరైతే ఎంబీఏ అండ్ ఎంసీఏ లోపల అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మనకు వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. కానీ వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలి. వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి ఎప్పటి వరకు టైం ఉంది? అండ్ ఈ వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇస్తే మనకు ఫేజ్ 1లో సీట్ వస్తది అని చెప్పి మనం అయితే ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి? అండ్ క్యాండిడేట్ లాగిన్‌కెళ్ళి వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పి డీటెయిల్‌గా ఒక వీడియో అయితే చేసుకున్నాం. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లోపల, మీద ఐ బటన్స్ లోపల అండ్ వీడియో ఎండ్ అయిన తర్వాత వస్తది. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. మనం ప్రీవియస్‌గా ఇట్లాంటి వీడియోస్ చాలా చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు మన ఛానెల్‌కి కొత్తగా వస్తే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో, ఎవ్రీ సబ్స్క్రైబ్ మ్యాటర్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ అయితే చేస్తూ ఉంటా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎండ్ డేట్, ఓకేనా. సో, మనకి ఎప్పటి వరకు టైం ఉంది అనంటే, ఎవరైతే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితదో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ నువ్వు పెట్టాలంటే మాత్రం డెఫినిట్‌గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కావాలి. సో, మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటే మనకు 30 ఆగస్ట్ 2025 దాకా టైం ఉంది. 30 ఆగస్ట్ 2025 దాకా మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఉంది. అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంది అనే డౌట్ కూడా అందరికి ఉందన్నట్టు. 30 ఆగస్ట్ 2025 రోజు ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితది. కాబట్టి సో, వెబ్ ఆప్షన్స్ ఫ్రీజింగ్ అంటే ఏంది? మనం ఫ్రీజింగ్ ఎట్లా చేసుకోవాలన్న డౌట్ కూడా ఉంది. సో, మనం ఫ్రీజింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా అవి ఫ్రీజ్ అయితాయి అన్నట్టు. సో, మనకి ఇక్కడ స్పెషల్‌గా మరి ఎందుకు మెన్షన్ చేసిర్రు కదా అంటే 30 ఆగస్ట్ 2025 తర్వాత, ఓకేనా. 30 ఆగస్ట్ 2025 తర్వాత నువ్వు చేంజ్ చేద్దాం అనుకున్నా కూడా వెబ్ ఆప్షన్‌లు చేంజ్ కావు. కాబట్టి దాన్ని మనం ఫ్రీజింగ్ అంటాం. ఓకేనా. నువ్వు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఎడిట్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, ఏం చేయాలనుకున్నా కూడా 30 ఆగస్ట్ వరకు టైం అయితే ఉంది మనకి. సో, ఆ 30 ఆగస్ట్ దాటింది అంటే మనం ఏం చేయలేము. కాబట్టి మనకు ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది 30 ఆగస్ట్ దాకానే టైం ఉంది. సో, 30 ఆగస్ట్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. కాబట్టి మీరు ఒకవేళ ఏదైనా చేంజెస్ చేద్దాం అనుకుంటే మాత్రం మనకు 30 ఆగస్ట్ దాకా టైం ఉంది. వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ కూడా 30 ఆగస్టే. ఓకేనా. సో, 30 ఆగస్ట్ తర్వాత మనం ఏం చేయలేము. అండ్ మనకి సీట్ అలాట్‌మెంట్స్ అనేది సో, ఎప్పుడైతే అని చెప్పి నెక్స్ట్ వీడియో లోపల మాట్లాడుకుందాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ ఇది అండ్ వెన్ కమ్స్ టు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలి? ఓకేనా. వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి 30 దాకా టైం ఉంది. వెబ్ ఆప్షన్స్ ఏమో 30 నాడు ఫ్రీజ్ అయిపోతాయి. సో, వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి మనకి సో, 30 దాకా టైం ఉంది కాబట్టి మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలంటే ఫస్ట్ మనం వెబ్ ఆప్షన్స్ అనేది రాసి పెట్టుకోవాలి. ఓకేనా. సో, మాన్యువల్ ఫార్మ్ అనేది ఒకటి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మాన్యువల్ ఫార్మ్ అంటే ఒక ఫార్మ్ ఉంటది. ఆ ఫార్మ్ లోపల సో, మీకు ఏ కాలేజ్ కావాలి అని చెప్పి అది ఉంటదన్నట్టు. సో, అదంతా కాకపోయినా కూడా ఒక పేపర్ తీసుకొని మీకు ఏ కాలేజెస్ కావాలి అని చెప్పి ఒక లిస్ట్ రాసి పెట్టుకోరి. ఓకేనా. సో, ఆ లిస్ట్‌ని బేస్ చేసుకొని మనమైతే వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలి. ఓకేనా. సో, నువ్వు ఏం చేస్తావు కదంటే ఒక పేపర్ తీసుకో. పేపర్ తీసుకొని నువ్వు ఎంబీఏ అనుకుంటున్నావా? ఎంసీఏ అనుకుంటున్నావా? అనేది ఫస్ట్ డిసైడ్‌గా. తర్వాత ఎంబీఏ కాలేజ్‌లు రాసుకో. ఫస్ట్ ప్రియారిటీ ఏంది? ఎంబీఏనా? ఎంసీఏనా? ఎంబీఏ అయితే ఎంబీఏ కాలేజెస్ రాసుకో. తర్వాత ప్రియారిటీ ఎంసీఏ కాలేజెస్ రాసుకో. రాసుకొని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని దగ్గర పెట్టుకో. ఓకేనా. సో, ఆ లిస్ట్ ప్రకారం మనం వెబ్ ఆప్షన్స్ ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు వెబ్‌సైట్‌ల. కాబట్టి ఆ వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించిన పేపర్‌ని దగ్గర పెట్టుకో. అండ్ మనం వెబ్ ఆప్షన్స్ అనేది ప్రియారిటీ వైస్ ఇయ్యాలి. కాబట్టి మనం ఏం చేయాలి కదా అంటే ఏదైతే మనం ఈ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నామో అప్పుడే ప్రియారిటీ వైస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ నా ప్రియారిటీ ఎంబీఏ. ఎంబీఏ లోపల పలానా కాలేజ్ అనుకుంటున్నా నేను. పలానా డిస్ట్రిక్ట్‌లో ఉన్నది ఆ కాలేజ్ అని చెప్పి నేను ఫిక్స్ అయితా. కాబట్టి నెక్స్ట్ ఇంకొక కాలేజ్, తర్వాత ఇంకో కాలేజ్. అట్లా మనం ఏంది కదా అంటే నీ ఫస్ట్ ప్రియారిటీ ఏంది? ఫస్ట్ ప్రియారిటీ ఈస్ నథింగ్ బట్ నీకు ఫస్ట్ ఏ కాలేజ్ కావాలి అనేది మనం లిస్ట్ వైస్ ఇయ్యాలన్నట్టు. ఒకవేళ నీకు ఫస్ట్ ఇచ్చిన కాలేజ్‌ల లైక్ నీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ నీకన్నా అందరికి కూడా తక్కువ మార్కులొచ్చినాయి. నీకే మంచి మార్కులొచ్చినాయి అన్న సిట్యుయేషన్ లోపల నీకు ఫస్ట్ ఆప్షన్‌లో వస్తది. ఒకవేళ నీకు ఫస్ట్ ఆప్షన్‌లో సీట్ రాకపోతే సెకండ్ ఆప్షన్‌ల సీట్ వచ్చేలాగా పెట్టుకోవాలి. లైక్ ఫస్ట్ ఆప్షన్‌లో సీట్ రాలేదు. సెకండ్ ఆప్షన్ నీకు నచ్చిన కాలేజ్ పెట్టుకో. ఓకేనా. సెకండ్ ఆప్షన్‌లో సీట్ రాలేదు. థర్డ్ ఆప్షన్‌లో నీకు నచ్చిన కాలేజ్ పెట్టుకో. అట్లా మనం ఏం చేయాలి కదంటే మనకు ఏవైతే కాలేజెస్ ఇష్టమో ఆ కాలేజెస్ అన్నీ కూడా ఒక లిస్ట్ లాగా ఒక ప్రియారిటీ వైస్ లిస్ట్ అయితే ఏసుకోవాలి. ఫస్ట్ ఎంబీఏ కాలేజెస్ అన్నీ కూడా నాకిష్టమైనయి ఒక లిస్ట్ చేసుకుంటా. తర్వాత ఎంసీఏ కాలేజెస్ ఒక లిస్ట్ చేసుకుంటా. సో, లిస్ట్ చేసుకొని ఏం చేస్తదంటే ఫస్ట్ నాకు ఈ కాలేజ్ కావాలని చెప్పి ఫస్ట్ వెబ్ ఆప్షన్ పెడతా. సెకండ్ నాకు ఈ కాలేజ్ కావాలని చెప్పి సెకండ్ వెబ్ ఆప్షన్ పెడతా. థర్డ్ నాకు ఈ కాలేజ్ కావాలని చెప్పి థర్డ్ వెబ్ ఆప్షన్ పెడతా. అట్లా నేనేం చేస్తా అంటే నా ప్రియారిటీ వైస్ నేను వెబ్ ఆప్షన్స్ అయితే పెడతా ఉంటా అన్నట్టు. సో, ఒకవేళ నీకు క్రైటీరియా ఉందనుకో. ఒకవేళ నీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. నువ్వు ఎలిజిబుల్ అయినావనుకో ఏదైనా ఒక ప్లేస్ లోపల. నేనొక 10 వెబ్ ఆప్షన్‌లు పెట్టినాననుకో ఫర్ సపోజ్.
10 కాదు, చాలా ఎక్కువ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వెబ్ ఆప్షన్‌లో పెట్టడం లోపల తప్పేం లేదు. ఓకేనా. సో, మనం ఎక్కువ వెబ్ ఆప్షన్‌లు పెడితే లాస్ట్ కాలేజ్ వస్తది అని కాదు. ఓకేనా. నువ్వు ఇక్కడేందంటే నీకు ఎలిజిబిలిటీ ఉంటది. నువ్వు ఒక 10 వెబ్ ఆప్షన్‌లు పెడితే ఫర్ సపోజ్ నీకు ఫస్ట్ కాలేజ్‌లో ఎలిజిబిలిటీ ఉంటే ఫస్ట్ కాలేజ్‌లో ఇస్తారు. సెకండ్ కాలేజ్‌లో ఎలిజిబిలిటీ ఉంటే సెకండ్ కాలేజ్‌లో ఇస్తారు. థర్డ్ కాలేజ్‌లో ఎలిజిబిలిటీ ఉంటే థర్డ్ కాలేజ్‌లో ఇస్తారు. ఫోర్త్ కాలేజ్‌లో ఎలిజిబిలిటీ ఉంటే ఫోర్త్ కాలేజ్ ఇస్తారు. అట్లా నువ్వు 50 వెబ్ ఆప్షన్‌లు పెట్టినా కూడా 50 దగ్గర నువ్వు ఎలిజిబుల్ అయినావనుకో, అందరికి మంచి మార్కులొచ్చినాయి. నీకు మంచి మార్కులు రాలేదు అన్న సిట్యుయేషన్ లోపల, అందరికి మంచి ర్యాంక్ ఉండి నీకు మంచి ర్యాంక్ రాలేదు అన్న సిట్యుయేషన్ లోపల నువ్వు 50 వెబ్ ఆప్షన్‌లు పెట్టినా కూడా తప్పులేదు. నీకు 50వ వెబ్ ఆప్షన్ దగ్గర ఎలిజిబిలిటీ ఉంటే అక్కడనే సీట్ వస్తది. నీకు 10వ వెబ్ ఆప్షన్ దగ్గర ఎలిజిబిలిటీ ఉంటే అక్కడే సీట్ వస్తదన్నట్టు. అండ్ మనకి ఏ కాలేజ్‌లో ఎవరికి సీట్ వచ్చిందనేది కూడా ఉంటదన్నట్టు. సో, తర్వాత కూడా మనం చెక్ చేసుకోవచ్చు. క్రాస్ చెక్. ఓకేనా. కాబట్టి మనం వెబ్ ఆప్షన్‌లు ఎట్లా ఇయ్యాలి కదా అంటే కేర్‌ఫుల్‌గా. ఓకేనా. కేర్‌ఫుల్‌గా ఆర్డర్ వైస్ మనం వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలే. నీ ప్రియారిటీ ఏది? నీకు ఫస్ట్ ఏ కాలేజ్ కావాలే? సెకండ్ ఏ కాలేజ్ కావాలే? ఫస్ట్ కాలేజ్‌లో రాకపోతే సెకండ్ ఏ కాలేజ్ కావాలే? సెకండ్ కాలేజ్‌లో ఒకవేళ రాలే అనుకో థర్డ్ ఏ కాలేజ్ కావాలే? అట్లా మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యాలన్నట్టు ఆర్డర్ ప్రకారం. సో, ఇది అండ్ ఇంకోటేందంటే యాస్ మెనీ యాస్ పాసిబుల్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ అనేది నీకు ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. యాస్ కంపేర్డ్ టు సెకండ్ ఫేజ్ మనకు ఫస్ట్ ఫేజ్‌లో ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి కాబట్టి యాస్ మెనీ యాస్ పాసిబుల్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యండి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇయ్యడం లోపల మనకు తప్పేం లేదు. ఓకేనా. సో, ఎక్కువ వెబ్ ఆప్షన్‌లు ఇస్తే నేను 50 ఇత్తే 50 దానికే సీటొస్తది. అట్లుండది. ఓకేనా. నీకెక్కడ ఎలిజిబిలిటీ ఉంటే అక్కడే ఇస్తారు. మనం కావాలంటే తర్వాత గూడా చెక్ జేసుకోవచ్చు. మనకు లైక్ మనకంటే ఎంత మంచి ర్యాంక్ ఉన్నోళ్ళకి ఆ కాలేజ్‌లో సీటొచ్చింది అని జెప్పి. నువ్వేంది గదా అంటే నువ్వు నీ ప్రియారిటీ లిస్ట్ ప్రకారం ఒక లైక్ నీ ప్రియారిటీ ప్రకారం వెబ్ ఆప్షన్స్ ఇచ్చినవు. అండ్ నీకు ఒక 10వ వెబ్ ఆప్షన్ దగ్గర సీటొచ్చిందనుకో, నువ్వు మిగతా 9 ఎందుకు రాలేదు అని జెప్పి చెక్ జేసుకోవచ్చు. మీ కేటగిరీ లోపల నీకంటే మంచి ర్యాంక్ వచ్చినోళ్ళకే సీటొచ్చుంటది. అది మనం చెక్ జేసుకోవచ్చు. ఓకేనా. సో, అన్నీ గూడా మనం చెక్ జేసుకోవడానికి ఉంటది గాబట్టి, మీరు ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలండి టు అవాయిడ్ డిసప్పాయింట్‌మెంట్. ఓకేనా. సెకండ్ ఫేజ్‌లో సీటొచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మీరేం జేస్తారు గదా అంటే, ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యండి. ఇట్స్ మై ఒపీనియన్. ఓకేనా. అండ్ దెన్ మనకు లైక్ వెబ్ ఆప్షన్స్ ఇంకా యాడ్ జేసుకోవడానికి. ఓకేనా. సో, మనం వెబ్ ఆప్షన్స్ యాడ్ జేసుకోవడానికి, వెబ్ ఆప్షన్స్ డిలీట్ జేయడానికి మనకు ఒక టైం అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకు వెబ్ ఆప్షన్స్ యాడ్ జేయాలన్నా, కిందికి మీదికి జరపాలన్నా, స్వైప్ అప్ జేయాలన్నా, స్వైప్ డౌన్ జేయాలన్నా, అండ్ డిలీట్ జేయాలన్నా మనకొక టైం అనేది ఉంటదన్నట్టు. సో, ఎప్పటిదాకా టైం అంటే 30 ఆగస్ట్ దాకా టైం అయితే ఉంది. కాబట్టి మీరేం జేస్తారు అంటే ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర వెబ్ ఆప్షన్స్ ఇచ్చేయండి. అండ్ మనకి 30 ఆగస్ట్ తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ చేంజ్ జేయడానికి, ఎడిట్ జేయడానికి ఉండదన్నట్టు. ఓకేనా. సో, ఎన్ని సార్లైనా మనం ఆహ్, ఎడిట్ గాని, మోడిఫై గాని చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఎన్ని సార్లన్నా నువ్వు ఎడిట్ జేసుకోవచ్చు. కొత్త ఆప్షన్ యాడ్ జేయొచ్చు. అండ్ పాతది డిలీట్ జేయొచ్చు. అన్నీ గూడా జేసుకోవచ్చు. కానీ ఒక టైం వరకే. ఆ టైం ఎప్పుడు గదా అంటే 30 ఆగస్ట్. 30 ఆగస్ట్ తర్వాత మనం ఏం జేయడానికి ఉండది. ఓకేనా. సో, దిస్ ఈస్ అబౌట్ అవర్ వీడియో. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యండి. అండ్ మనకి వితిన్ టైమ్ లోపల మీ లైక్ వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. ఒకసారి వెబ్ ఆప్షన్స్ తీసిన తర్వాత ప్రింట్ కూడా తీసుకోరి. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ప్రింట్ కూడా తీసుకోరి. ఎందుకంటే ఫర్దర్ రిఫరెన్స్ అనేది ఉంటది మనకి. ఓకేనా. సో, ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టినావు అని చెప్పి ఆ ప్రింట్‌నును నువ్వు రాసిన దాన్ని కంపేర్ చేస్తే సేమ్ ఉండాలవి. ఓకేనా. అట్లా ఉండేలాగా చూసుకొని పెట్టుకోరి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.